నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రంలోని హుజూరాబాద్లోని ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవారెడ్డి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి 70 తులాల బంగారంతో పాటు 7 లక్షల నగదు దోచుకెళ్లిన విషయం విదితమే. ఈ భారీ దొంగతనంలో పోలీసు విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, కాన్న కొడుకే తండ్రి ఆస్తి కోసం పథకం ప్రకారం దొంగతనం చేయించాడని పోలీసు విచారణలో తేలిందని అన్నారు. తారీఖు నాడు నైట్ సంఘటన దొంగతనం జరిగింది. దాని మీద ప్రతాప్ వాడ మీద సో కంప్లైంట్ ప్రతాప్ రాఘవరెడ్డి గారు, ఆయన 60 సంవత్సరాలు. ఆయన ఇంట్లో కొంతమంది పురుషులు దొంగలు పడి ఇంట్లో వాళ్ళని కత్తులతో దాడి చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను సుమారు 70 తులాల బంగారం, 5 లక్షల రూపాయలు పోయినాయని చెప్పి, తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపడినారని చెప్పి, దాడి చేసి గాయపరిచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ ఉండకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో, ఒక ప్రజల లోపల ఒక ఏమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే, ఏమైనా దాడి జరిగింది ఏంటనేది. సో దాని విషయం లోపల సీరియస్గా తీసుకొని దీన్ని వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో తేలింది ఏంటంటే, రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు, ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు. సో అతనికి ఆయన భార్య శాలిని, ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వాటి లోపల లాస్ అయ్యి సుమారు 1,80 లక్షల రూపాయల అప్పులైనాయి. సో దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులలో చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్డ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్న విషయం తెలుసు వాళ్ళకి, తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు. దాని విషయం లోపల ఒక పథకం ప్రకారం వీళ్ళ ఆఫీస్లో, వీళ్ళ హోటల్లో పనిచేస్తుంది అతను, ఏది అమీర్ అని చెప్పి, అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు. ఆయన సలహా తీసుకుంటాడు. సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్, ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ. దీని మీద 13 దొంగతనాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మల్కాపూర్ స్టేషన్ కంటే వీళ్ళది ఏంటంటే ఏమో బ్రాండ్ షాపులు, వైన్ షాపులు ఎక్కడైతే ఉందో ఒక డీసీఎం పెట్టడం, మొత్తం వైన్ షాప్ లూట్ చేసి ఆ సీడీఆర్ తెచ్చుకొని పోయేటువంటి దొంగతనాలు చేసేటువంటి బ్యాచ్ అన్నమాట. ఇతను అలాంటి కేసులో 3 కేసుల్లో, మిగతా పలు దొంగతనాల కేసులో ఉన్న మొత్తం 13 నుంచి 14 కేసులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆయనను కాంటాక్ట్ కావడం జరిగింది అన్నమాట. ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన బ్రదరు ఇంకొకతను ఏది మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు. సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్పల్లి, హుస్నాబాద్, ఇతను కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై, ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతుంది. ఏది ఒక 2-3 టైమ్స్ వీళ్ళు చేసింది. అంటే పర్టికులర్గా ఆ మోటార్ వేసి నీళ్లు పోగానే అందుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేసినారు. సో ఆ 2-3 టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ మదర్ రాలేదు బయట. కానీ ఈసారి ఆ రోజు వీళ్ళంతా కూడా ఈవినింగ్ 23rd నాడు ఈవినింగ్ వీళ్ళంతా కూడా ఈ నాగరాజు ఇంట్లోనే మద్యం సేవించి టైం గురించి వెయిట్ చేసి మోటార్ వేసిన తర్వాత న్యాచురల్ నీళ్ళు ఓవర్ఫ్లో అయిన తర్వాత ఆ కారే నీళ్ళ శబ్దం బట్టి వాళ్ళ మదర్ బయటికి రావడం, వీళ్ళు ఆమెను గబుక్కుని అందుకోవడం, తీసుకొని కత్తులతో దాడి చేయడం, ఆ మెడలో ఉన్నటువంటి పుస్తక తాడు లాగడం, ఇవన్నీ చేయడం జరిగింది. చేసి ఇంట్లో వాళ్ళ భర్త వస్తే భర్త మీద కూడా
వాళ్ళ భర్త వస్తే కూడా ఆమె మీద తర్వాత వాళ్ళందరినీ మీద దాడి చేసి ఇంతకీ సుమారు 70 తులాల బంగారం 5 lakhs క్యాష్ కోల్పోవడం జరిగింది. సో దీంట్లో మనం వెంటనే ఈ టీమ్స్ ఫామ్ చేసి మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మేము దీన్ని వర్కౌట్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ మన కరీంనగర్ సిసిఎస్ టీమ్ అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో టెక్నికల్ టీమ్ తర్వాత మాకు ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు మాకు వాళ్ళ లొకేషన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళని ట్రాక్ అవుట్ చేసి పట్టుకునేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ బంగారం బయటకు పోతే మళ్ళీ అమ్ముకొని అదంతా చేస్తారు. సో దాన్ని పట్టుకోకముందే ఇంటాక్ట్ మీరు చూస్తున్నారు ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా వీళ్ళు చాలాసార్లు కాల్స్ మాట్లాడుకోవడం ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ వీళ్ళ దగ్గర సమీర్ అంటోన్ దగ్గర ఉన్నాయన్నమాట. ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు చేద్దాము, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇంత సీరియస్గా దీన్ని వర్కౌట్ చేసి మళ్ళీ బయట నుంచి ఎవరో దొంగలు వచ్చినట్టుగా బీహార్ గ్యాంగ్ వచ్చినట్టుగా వాళ్ళు మద్దతుకి అది చేశారు. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఇందులో మున్నా అనే ఆయన దొరికేది ఉన్నాయి. మిగతా వాళ్ళంతా కూడా దొరికింది. మీకు ఆ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాం. సో వివిధ సెక్షన్ల కింద రాబరీ సెక్షన్స్ వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం. సో దీంట్లో ముఖ్యంగా మన టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్, యూనస్ ఎస్ఐ, తర్వాత సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్ పాల్, సాయి, అవినాష్, టెక్ టీమ్ సిబ్బంది ప్రదీప్, సంతోష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా అందరూ చాలా మంచిగా కమిటెడ్